ఇన్స్టాగ్రామ్ లో ఇలా సెన్సిటివ్ కంటెంట్ ఫౌండ్ అని చాలా రీల్స్ చూస్తుంటారు కదా. అలాగే ఏదైనా రీల్స్ చూస్తున్నప్పుడు ఏదైనా బోల్డ్ వీడియో రావటం లేదంటే ఆడియో రావటం, ఇలా ఇన్స్టాలో ఎక్కచిక్కంగా ఈ వీడియోస్ పెరిగిపోతున్నాయి. చాలా మంది కూడా ఒరే ఈ వీడియోస్ నేను చూడను, అయినా నాకు ఎందుకు వస్తున్నాయి, నేను చూడకూడదు అనుకున్న వీడియోసే మళ్ళీ మళ్ళీ నాకు రికమెండేషన్ అవుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు ఇన్స్టాలో ఏం జరుగుతుంది? ఇన్స్టాలో ఉన్న కంటెంట్ కి ఇంకా పెరిగిపోతుంది, పిచ్చిక్కిపోతుంది ఇన్స్టా. అసలు ఇన్స్టాలో ఏం జరుగుతుంది? ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకుముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పి స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, బ్రో నేను ఈవినింగ్ పూట ప్రశాంతంగా మా ఫ్యామిలీతో కూడా కలిసి సీరియల్స్ చూస్తున్న టైంలో సరేలే నాకు ఇన్స్టాలో రీల్స్ చూద్దాం అనిపించింది అనేసి రీల్స్ చూస్తూ ఉన్నా. ఆ టైంలోనే సడన్ గా ఒక బోల్డ్ ఆడియోనో బోల్డ్ వీడియోనో వచ్చింది. అప్పుడు మా పేరెంట్స్ రియాక్షన్ ఏంటో తెలుసా? యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో, చిచై పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరిద్రం, మోసం, నీచం, నికృష్టం, అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అనవసరం. అలా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ మీలో ఎంతమంది ఫేస్ చేశారు? కింద కామెంట్ లో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అయితే మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, దీనికి కారణం ఏంటి అని ఆలోచించాలి. సో దీనికి కారణం ఏంటంటే మెటా ఏఐ. మీకు ఆల్రెడీ దీని గురించి వినే ఉంటారు. మెటా ఏఐ గురించి వాట్సాప్ లో కూడా రీసెంట్ గా లాంచ్ అయింది. ఇక్కడ వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ ఈ మూడింటిని రన్ చేసేది ఒకే కంపెనీ. ఈ కంపెనీ రన్ చేసేది మార్క్ జుకర్బర్గ్. మీరు కనుక బాగా అబ్జర్వ్ చేస్తే ఈ 3 యాప్స్ లో కూడా బోల్డ్ కంటెంట్ ఉంటుంది. మీరు పొద్దున్నే లేసి ఖచ్చితంగా వాట్సాప్, ఇన్స్టాను ఓపెన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ఓపెన్ చేశారనుకోండి, జస్ట్ అట్లా చూస్తూ చూస్తూ ఇన్స్టాలోకి వెళ్ళాలనిపిస్తుంది. వాట్సాప్ లో బోర్ కొట్టి ఇన్స్టాలోకి వెళ్ళిన తర్వాత మీరు వద్దు అనుకున్నా సరే అది ఎలా అంటే మీ మైండ్ సెట్ ని ఎలా మారుస్తుంది, మాడిఫై చేస్తుందంటే ఇంకా చూడు, ఇంకా చూడు, స్క్రోల్ అప్ చేయి, ఇంకా మంచి కంటెంట్ వస్తుంది, స్క్రోల్ అప్ చేయి, ఇంకా మంచి కంటెంట్ వస్తుందని. సో ఇన్స్టాలో అలా టైం స్పెండ్ అయిపోతుంది. సో ఇన్స్టా కూడా బోర్ కొట్టిందంటే వెంటనే ఫేస్బుక్ వెళ్తారు. ఈ ఫేస్బుక్ లో సగం టైం అయిపోతుంది. ఇలా ఈ 3 యాప్స్ లో మీ టైం కాస్త గంటలు అయిపోతుంది. సో వీటన్నిటిని మేనేజ్ చేస్తున్నది వచ్చి మెటా ఏఐ. మెటా ఏఐ అంటే మొత్తం ఇప్పుడు ఏదైతే వాట్సాప్ ఉందో, ఇన్స్టా ఉందో, ఫేస్బుక్ ఉందో ఈ మూడింటిని వాళ్ళకి తగ్గట్టు ఎవరైతే ఆడియన్స్ ఉంటారో, టార్గెటెడ్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళకి తగ్గట్టు కంటెంట్ ని ఎలా మాడిఫై చేయాలి, వాళ్ళని ఇంకా ఎలా ఆకట్టుకోవాలి, ఇంకా నాతో ఎలా టైం స్పెండ్ చేయించుకోవాలి అని చేసేదే ఈ మెటా ఏఐ. సో ఈ మెటా ఏఐ పైన చాలా మంది కంప్లైంట్ రైజ్ చేశారు. ఎలా అంటే మా పిల్లలు ఈ ఇన్స్టాని చూసి చెడిపోతున్నారు, ఎందుకంటే మా పిల్లలు ఇన్స్టాలో వచ్చిన అడల్ట్ కంటెంట్ చూసి మా పిల్లలు కూడా చెడిపోతున్నారు, అలాంటివి చేయాలనిపిస్తుంది. ఇలాంటి వీడియోస్ అన్ని కూడా NSFW కి చెందినటివి, అంటే నాట్ సేఫ్ ఫర్ వర్క్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్కి వెళ్ళారు, ఆఫీసులో సరే టైం దొరికిందని అలా మీ మొబైల్ ఎత్తుకొని ఇన్స్టా ఓపెన్ చేస్తారు. అలా చూస్తూ చూస్తూ ఒక చిన్న ఆడియో లీక్ అవుతుంది. సో దానితోనే మీరు నర్వస్ ఎంత అయిపోతారంటే అంత నర్వస్ అయిపోతారు. ఎందుకు ఇలాంటి బోల్డ్ కంటెంట్ వస్తున్నాయి? ఇప్పుడు కత్తులు, కటార్లు నరికేసిన, ఒక తలకాయ నరికేసినా కూడా అవి ఇన్స్టాలో దొరుకుతాయి, యూట్యూబ్ లో దొరకవు. యూట్యూబ్ ఏంటంటే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది కాబట్టి. ఈ ఇన్స్టా, ఫేస్బుక్ లో అంతా కూడా ఎలా ఉంటుందంటే ఎవరు ఎలా అయినా పోస్ట్ చేయొచ్చు. అది ఎంత వల్గారిటీ అయినా సరే, ఎంత న్యూడిటీ అయినా సరే, ఇవన్నీ కూడా వాళ్ళు ఆటోమేటిక్ గా అసలు మెటా ఏఐ అంటేనే వాళ్ళకి ఏదేది కావాలో అది తీసుకొని వాళ్ళకి చూపించడానికే ఉంటుంది. దానిలో రిస్ట్రిక్షన్స్ ఏముండవు, పాలసీస్ ఏముండవు. సో దీని వల్ల మా పిల్లకాయలు చెడిపోతున్నారని కంప్లైంట్ ఇస్తే ఈ మెటా కంపెనీ ఏదైతే రన్ చేస్తుందో వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఒక గ్లిచ్, చిన్న గ్లిచ్ మాదిరిగానే వచ్చింది, సో దీన్ని మేము తొందరలో పరిష్కరిస్తాము అనేసి అంటున్నారు. సో కంపెనీ ఎవరెవరి కంపెనీ వాళ్ళకి ఉంటుంది కాబట్టి కంపెనీ ఏం చెప్తుందో చూసాం. సో ఇప్పుడు కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, దాన్ని రీసెర్చ్ చేసి ఇలా ఎందుకు జరుగుతుందని కొద్దిగా రిపోర్ట్స్ తయారు చేసిన వాళ్ళ ఎక్స్పర్ట్స్ నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం ఏంటంటే ఏఐ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాను ఓపెన్ చేశారంటే వెంటనే మీ దాంట్లో ఉండే ఏఐ ఏం చేస్తుందంటే మీ బ్రెయిన్ ని చదివేస్తుంది. ఆటోమేటిక్ గా మీ మూవ్స్ అన్నిటి కూడా అది ముందుగానే ప్రిడిక్ట్ చేస్తుంది. ఫస్ట్ రీల్ చూసారంటే వీడికి ఏ రీల్ సెండ్ చేస్తే ఇంకా మనతో టైం స్పెండ్ చేస్తాడని అది ముందుగానే ఆలోచించి మీకు అదే వీడియోని సజెస్ట్ చేస్తుంది. ఈ ఏఐకి ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందంటే ఏదైనా పర్వాలేదు, ఆడియన్స్ మాత్రం మన దగ్గరే ఉండాలి, మనతోనే నడుచుకోవాలి, ఇంకా ఎంగేజ్ అవ్వాలి. సో దట్ మనకి ఇంకా మనీ వస్తుంది. ఎలా అయినా సరే నువ్వు వాళ్ళని ఆకట్టుకోవాలి, అట్రాక్షన్ చేయాలి. ఇలా ఉంటుంది ఏఐ ప్రోగ్రామింగ్ అంతా. ఫర్ ఎగ్జాంపుల్ గా ఎవరో చెత్త నాయలో ఒక చెత్త వీడియోను పోస్ట్ చేశాడు అనుకోండి,
వెంటనే ఆ వీడియోని ఏఐ సజెస్ట్ చేస్తుంది అనమాట, అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసిన తర్వాత ఓకే ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలి, ఎవరికి షేర్ చేస్తే వాళ్ళు ఈ వీడియోని చూస్తారు, ఇలా ప్రతి కేటగిరీకి దానికి సంబంధించి ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపిస్తుంది. అయితే మీకు వచ్చిన వాటిలో ఒక రీల్ నచ్చలేదు, అది చాలా వల్గరిటీగా ఉంది, అది చాలా క్రూరత్వంగా ఉంది అనుకొని మీరు రిపోర్ట్ కొట్టారనుకోండి. ఒకప్పట్లో చెప్తున్నా, రిపోర్ట్ కొట్టిన తర్వాత ఏమవుతుందంటే దీనికి రివ్యూస్ ఇష్టానికి, మీరు ఏదైతే రిపోర్ట్ చేస్తారో వీడియోస్ అన్నిటికీ రివ్యూస్ ఇష్టానికి హ్యూమన్స్ ఉండేవాళ్ళు అనమాట. సో ఆ హ్యూమన్స్ ఏం చేసేవాళ్ళంటే ఎవరైతే రిపోర్ట్ కొట్టుంటారో ఆ వీడియోస్ ని తీసుకొని రివ్యూ చూసి ఓకే ఇది మంచి వీడియోనా కాదా, ఇది పనికొస్తుందా పనికిరాదా, ఇది నిజంగా వల్గారిటీ ఉందా, లేదంటే ఏమైనా అడల్ట్ కంటెంట్ ఉందా, ఏదైనా బోల్డ్ విషయాలు ఉన్నాయా అని రివ్యూ చేసి మరి అది ఉండాలా ఉండకూడదని డిసైడ్ చేసేవాళ్ళు. సో రీసెంట్ గానే మార్క్ జుకర్బర్గ్ ఏం చెప్పాడంటే వీటి విషయాల్లో మేము ఖచ్చితంగా హ్యూమన్స్ ని తీసేయబోతున్నాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రివ్యూవర్ నేను అనుకోండి, మీరు ఏదైనా రిపోర్ట్ కొట్టారు, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ వీడియోని రిపోర్ట్ కొట్టారనుకోండి, నా దగ్గరకు వచ్చింది. సో నాకు ఇష్టమైన ప్రభాస్ అనుకోండి, ప్రభాస్ వీడియో ఏంది ఇలా కొట్టాడు అనేసి ఒక పార్షియాలిటీ నాలో ఉంటుంది. ఎందుకంటే నాకు ఇష్టమైన వ్యక్తి ఏమో చెప్పలేము కదా. సో నాకు ఇష్టమైన వ్యక్తి గురించి వీడెందుకు ఇది విధంగా మాట్లాడుతున్నాడని నేను వాడికి మళ్ళీ అదే సజెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇలా ఆలోచించి ఈ ప్రోగ్రామింగ్ మొత్తం కూడా ఏఐకి అప్పచెప్పారు. సో ఇలానే జో బైడెన్ పరిపాలిస్తున్న కాలంలో వాళ్ళ కొడుకు మీద చాలా తప్పుడు విషయాలు వచ్చాయన్నమాట. తప్పుడు విషయాలు కాదనుకోండి, అవి నిజమే. అవి ఇన్స్టాలో వైరల్ అవడం వల్ల ఇన్స్టాలో ఉన్న అతని నిజమైన తప్పు వీడియోస్ అన్నిటిని కూడా అవి రూమర్స్ మాత్రమే, అది నిజమైన కూడా తప్పు చేశారు కావాలనే పెడుతున్నారని ఏ వీడియో అయితే వాళ్ళ కొడుకు పైన వస్తుందో ఆ వీడియోస్ అన్ని ఎత్తి పడేస్తుంది. ఆటోమేటిక్ గా మీరు అప్లోడ్ చేసారంటే ఎత్తి పడేస్తుంది. ఇలా చేశాడనమాట. ఇక్కడ బయాస్ అయిపోయింది కదా హ్యూమనైజ్ అయితే. అదే ఏ అయితే ఎవడైనా సరే దానికి ఒకటే. సో అందుకే ఈ ప్రోగ్రామింగ్ అంతా కూడా మేము ఏఐకి ఇస్తున్నాం. ఒకవేళ తప్పైన వీడియోనే పోస్ట్ అయింది అనుకోండి, సో దానికి ఒక చిన్న సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు ఎక్స్ లో ఉంది కదా, ఆ ఎక్స్ లో ఎవరైతే వల్గరిటీ వీడియోస్ పెట్టారో దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే, సో దానికి ఒకవేళ అది రియల్ వీడియో, అది నిజంగానే వల్గారిటీ ఉంది అంటే దానికి రియాక్ట్ అవుతారు కదా. ఇంకా కొంతమంది జనాలు రియాక్ట్ అవ్వచ్చు, లేదంటే సెలబ్రిటీస్ కూడా వాటికి రియాక్ట్ అవ్వచ్చు. సో అలా ఎలా అయితే రియాక్ట్ అవుతారో, ఎంతమంది అయితే రియాక్ట్ అవుతారో ఆ వీడియోకి మేము రిపోర్ట్ చేస్తాం, నోట్ పంపిస్తాము అనేసి అంటున్నారు. ఇలాంటి ఒక పాలసీని మార్క్ జుకర్బర్గ్ తెస్తాడంట అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ఫస్ట్ పాయింట్ గా కన్సిడర్ చేసుకుంటే, సెకండ్ పాయింట్ ఏంటంటే ఇన్స్టా మన లైఫ్ లో ఒక పార్ట్ గా అయిపోతుంది. నిదానంగా ఇలా ఏమైపోతుందంటే దీనికి మెయిన్ పార్ట్ ఏంటంటే హ్యూమన్ మెంటాలిటీ అనమాట. హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఒకడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ లైఫ్ లో ఎదుగుతున్నాడా లేదా, ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్ లో చూడడం అనేది చాలా క్యూరియస్ గా ఉంటాడు. సో ఇన్స్టా ఏమైపోతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బెస్ట్ ఫ్రెండే ఎవడో ఒక మంచి అమ్మాయిని, మీ బెస్ట్ ఫ్రెండే ఒక అమ్మాయితో ఫోటో తీసుకుని స్టోరీ వేసాడు అనుకోండి, అది మీరు చూశారు, మీకు ఏం ఫీలింగ్ కలుగుతుందంటే అబ్బా వీడికి ఎంత మంచి అమ్మాయి పడిపోయింది, వీడికి ఎట్లా పడింది అన్న ఒక థాట్, ఇన్నర్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అలాగే ఇంకొకరైనా సరే, మీ బంధువులైనా సరే ఒక ఇల్లు కట్టి పోస్ట్ చేశారు, మా ఈ న్యూ హౌస్ గాడ్ గ్రేస్ వల్ల కట్టాము అనేసి. సో మీ లోపల ఇన్నర్ ఫీలింగ్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఒరే ఏందిరా ఈడెట్లా కట్టాడు ఇల్లుని, ఇంత పెద్ద ఇల్లు ఇప్పుడు కట్టాడు, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందిరా అనేసి ఒక ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఇది నిదానంగా మనలో ఇంప్లిమెంటేషన్ ఎక్కువ అయిపోతుంది. ఒకరేమంటే ఇది నేను కూర్చున్న సీటు, ఇది మా ఇల్లు, ఇది మాది, ఇది ఇలాంటి వీడియోస్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే వాడింట్లో ఏం జరుగుతుంది అన్నది ఎక్కువ క్యూరియస్ గా చూస్తున్నారు. దీనివల్ల మన లైఫ్ లో వాళ్ళ లైఫ్ ని ఇంక్లూడ్ చేసుకొని పోతూ ఉన్నాం. వాళ్ళు ఏదైనా వీడియో పెట్టారంటే కంపల్సరీగా దాన్ని చూస్తాం అనమాట. ఇలా నిదానంగా మన మెంటల్ సైకాలజీ అనేది మారిపోతూ వస్తుంది. సో వీటి వల్లే మన ఇన్స్టాలో ఎక్కువ వల్గారిటీ పెరిగిపోతుంది. జస్ట్ ఎవడైనా సరే ఏదైనా కంపల్సరీగా మీరు అబ్జర్వ్ చేయండి. మీరు కాదు వద్దు నాకు ఈ వీడియోస్ ఎందుకు వస్తున్నాయి అనుకున్న టైంలోనే ఇంకో వీడియోస్ వస్తాయి. వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రోజు నుంచి థాటింగ్ ప్రాసెస్ ఉంది, ఇలా ఉంది. ఏఐ ఎంత డేంజర్ అంటే మీ టచింగ్స్ని బట్టి, మీ మొబైల్లో ఏం చేస్తున్నారు, దేనికోసం సెర్చ్ చేస్తున్నారు, ఇవన్నిటిని రీడ్ చేసి మీరు ఇన్స్టా ఓపెన్ చేస్తే మీకు ఎలాంటి కంటెంట్ సజెస్ట్ చేస్తే మీరు ఇంకా చూస్తారు అన్నది అది రీడ్ చేసుకొని మరి అల్గోరిథం కి పంపిస్తుంది అనమాట. అలాంటి వీడియోసే సజెస్ట్ చేస్తుంది. సో దట్ మీరు ఇంకా దాంతో టైం స్పెండ్ చేయడానికి ఇంకా
ఆతృత చూపిస్తారనమాట. సో దీని వల్ల మనకి ఇంకా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మన జీవితం మొత్తం దీనికే అంకితమే. ఇట్లా స్క్రోల్ చేస్తూనే ఉంటాం. కొంతమంది అయితే అదే పని మీద ఉంటారనమాట. వేరే వాళ్ళు ఏం జరుగుతుంది చూడండి, తప్పేమి లేదు, కానీ గంటలు గంటలు చూసి వేస్ట్. మీకు ఏమి రాదు, మాకు ఏమి రాదు అనమాట. సో ఈ పాయింట్స్ వల్ల ఇన్స్టాలో ఇంకా వల్గరిటీ పెరిగిపోవడం నాకు రియల్ గా అనిపిస్తుంది. ఇన్స్టా చూసినప్పుడల్లా ఇలాంటి వీడియోస్ ట్రెండింగ్ అవడం, ఎవడెవడో కోతి నా కొడుకులందరూ ట్రెండింగ్ అవడం, పనికిరాని చెత్త అంతా తీసుకుని వచ్చి ఈ మీడియా వాళ్ళని ఇంటర్వ్యూస్ చేయడం, పనికొచ్చేటి ఒక్కటి కూడా చేయడం మీడియా. అసలు ఏం జరుగుతుంది, ఇది నిజం, ఇదే వాస్తవం అని ఏ మీడియా కూడా మాట్లాడదు. ఎందుకంటే అవి ఆల్రెడీ అమ్ముడిపోయి ఉంటాయి కాబట్టి. సో గైస్, వీటి మీద మీరేమనుకుంటున్నారు? ఇన్స్టా మీ లైఫ్ లో ఎలా ఉంది? మీరు ఇన్స్టాకి ఎంత టైమింగ్ ఇస్తున్నారు అన్నది చెక్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ సజెస్ట్ అవుతున్నాయి? మీరు అవునన్నా కాదన్నా సరే మీకు బోల్డ్ వీడియోస్ కంపల్సరీగా సజెస్ట్ అవుతాయి. ఇదే మెయిన్ గోల్ ఏఐకి. సో ప్లీజ్ బీవేర్, జాగ్రత్తగా ఉండండి, చూడండి, కానీ మరీ ఎక్కువ చూడకండి. మీ గోల్స్ పైన పోరాడండి. ఎందుకంటే నేను యూట్యూబ్కి వచ్చి దాదాపు 5 years అవుతుంది, ఇంకా సక్సెస్ రాదు, ఏమీ రాదు. అయినా నేను వీడియోస్ చేస్తున్నా బికాస్ ఆఫ్ మై ప్యాషన్. నేను చెయ్యాలనుకుంటున్నాను కాబట్టి చేస్తున్నా. ఇన్స్టా కోసం వీటిల్లో టైం స్పెండ్ చేయకుండా ఇలాంటి వాటి కోసం నేను నేర్చుకున్నది, నేను విన్నది ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే అనమాట. నేను విన్న ఇన్ఫర్మేటివ్ మీకు కూడా సజెస్ట్ అవుతుంది అన్న దానికోసమే నేను వీడియోస్ చేయడమే. అది మీరు చూసినా చూడకపోయినా, ఒకవేళ నాకు సక్సెస్ వచ్చినా రాకపోయినా సరే నేను ఈ వీడియోస్ చేస్తూనే ఉంటా. మీరు కూడా ఏదో ఒకటి గోల్ని ఎంచుకోండి. ఇప్పుడు నేననే యూట్యూబే కెరియర్ తీసుకోండి, యూట్యూబ్తోనే ఉండండి అని చెప్పను. ఎందుకంటే నేను కూడా వేరే జాబ్కి వెళ్తున్నా. సో ఈ రెండింటిని మేనేజ్ చేసుకుంటూ వీడియోస్ చేస్తున్నా అనమాట. సో మన గోల్స్ కోసం మనం పరిగెత్తాలి. వేరే వాళ్ళ కోసం మనం వెయిట్ చేస్తే మనం ఇక్కడే ఉండిపోతాం. సో గైస్, వీడియో ఎలా అనిపించింది? మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.